ఇలా ఇంతకుముందు లైవ్‌లో నేను బైబిల్ పూర్తి చేశాను. ఇంకొకసారి నాతో పాటు మీరు బైబిల్ పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. అయితే దేవుడు మన పరలోకములో మీరు బైబిల్ ఎన్ని సార్లు పూర్తి చేశారని దేవుడు మనల్ని అడుగుతాడు. అందుకోసమని మీరు నాతో పాటు బైబిల్ పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. అయితే 3 రోజులు లైవ్ పెట్టి నేను ఆఫ్ చేశాను. ఈ మధ్యన ఒంట్లో బాగలేదు. అసలు తినడానికి కూడా అతి కష్టంగా ఉంది. కానీ అలా ప్రాణాలతో మా పాప కోసం నేను బ్రతుకుతున్నాను. అయితే ఈరోజు ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకొని ఉన్నాను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కయీనాను. హేబేలును గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలముల పంటలో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణములను లక్ష్యపెట్టెను. కయీను అతని అర్పణములు ఆయన లక్ష్యపెట్టలేదు. మీకు అర్థమవుతుంది కదా. హేబేలును దేవుని అతను కష్టపడే కష్టముల్లో మంచిది తెచ్చి దేవునికి అర్పించేవాడంట. దేవుడు తన ఇచ్చిన అర్పణని దేవుడు అంగీకరించేవారంట. అయితే ఈ కయీను అనే అతను వాళ్ళ అన్నయ్య ఏం చేసేవాడంటే ఏదైతే పాడైపోయేదో, ఏదైతే మంచిగా లేదో అది తెచ్చి దేవునికి ఇచ్చేవాడంట. అయితే దేవుడు అతని అర్పణ దేవుడు అంగీకరించలేదంట. నాకు తెలిసిన మట్టుకు అర్థమైనంత వరకు మీతో నేను పంచుకుంటాను. ఎందుకంటే నేను పాస్ట్ అమ్మని కాదు, పాస్ట్ వాసిని. ఏదో నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను. ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావు ఏమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయనివాడు వాకిట పాపము పొంచి ఉండెను. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. తన తమ్ముడిని దేవుడు దీవిస్తున్నాడని, ఇతని కంటే అతను విస్తారంగా అభివృద్ధి పరుస్తున్నారని అతని మీద పగపట్టి, సొంత తమ్ముడి మీద పగపట్టి అతన్ని చంపాడంట. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా, దేవునికి తెలుసు. దేవుడు మన కడుపులో పిండముగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో దేవునికి తెలుసు. హేబేలును దేవునికి తెలుసు, కానీ నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా అని దేవుడు అతన్ని అడుగుతున్నాడు. అయితే ఇతను, నేనెరగను, నా తమ్మునికి నేను కావలి వాడినా అనెను. నేనేమో కాపలా కాస్తున్నానా, నేనేమైనా పని మనిషినా అని దేవుడికి సమాధానము ఇచ్చాడనమాట హేబేలు వాళ్ళ అన్నయ్య. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడు రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన నీ నేల మీద ఉండకుండా నీవు శపించబడేవాడువు. నీవు చేసిన పని ఏంటి? నీవు హత్య చేయడం నాకు తెలుసు. నీ తమ్ముడి రక్తము నాకు మొరపెట్టుచున్నది అని దేవుడు మాట్లాడాడనమాట. అతనికి దేవుడు శాపం పెట్టారు. చేయకుండా, ఎవరు పని ఇవ్వకుండా ఇంకా అతని నుదురు మీద రాశారనమాట, ఎవరు మాట్లాడకుండా అని దేవుడు శపించారు అతనికి. దేశ దిమ్మరవై ఇందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరవై ఇందువు. కావున నన్ను
కనుగొన్ కనుగొనేవాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవా అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి నీ దేవుడైన కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను. మరియు దేవుడైన నీ ఎవడైనను కయీనును కనుగొని అతన్ని చంపక ఉన్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. చూసారా ఇంత శిక్ష? ఒక్క తప్పు చేస్తే దానికి 7 శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది. ఇతన్ని ఎవరు చంపకూడదు, పని ఇవ్వకూడదు, మాటలు ఆడకూడదు. అలాంటి శిక్ష దేవుడు ఇతనికి విధించాడు. అయితే ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 15 వరకు మనం చదువుకున్నాం. రేపు 16 నుంచి మళ్ళీ చదువుకుందాం. ఇలా నాతో పాటు మీరు కూడా బైబిల్ పూర్తి చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు కూడా ఆశపడుతున్నాడు. ఆశపడేవారు నాతో పాటు మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆమేన్.